భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శివాలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే జిల్లా కేంద్రంలోని శివాలయానికి చేరుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి రావడంతో శివ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఓకే, మొత్తానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జయశంకర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాలన్నీ సందడిగా మారాయి. ముఖ్యంగా జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శివాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మనం చూడవచ్చు, ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. శివాలయానికి సంబంధించి మరి ఆ పరమశివునికి పవిత్రమైనటువంటి రోజు కావడంతో, అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కావడంతో మరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా మరి ఉదయం నుంచే మరి శివాలయానికి వచ్చేసి ఆ శివుణ్ణి కొలుస్తూ ఉన్నారు. ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు, అభిషేకాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు. అటువంటి శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మహాశివరాత్రి అని చెప్పుకోవచ్చు. మరి భక్తులంతా కూడా ఇక్కడికి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. మరి ఈ యొక్క ఆలయ ప్రాంగణం అంతా కూడా శివనామస్మరణతో మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా అందరూ వచ్చి ఆ పరమశివుని కొలుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి ఆలయ కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మరి వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి మహాశివరాత్రికి సంబంధించి ఆ శివుని కళ్యాణం కూడా ఎంతో కన్నుల పండుగగా అంగరంగ వైభవపేతంగా జరగనుంది. ఈ శివరాత్రికి సంబంధించి ఆ మహా కళ్యాణానికి సంబంధించి కూడా మరి వీక్షించేందుకు కూడా భక్తులు మరి ఎక్కువ సంఖ్యలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి జయశంకర్ జిల్లా కేంద్రంలోని శివాలయంలో మాత్రం ఈ యొక్క శివనామ స్మరణతో మారుమోగుతుంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని. మొత్తానికి జయశంకర్ జిల్లా కేంద్రంలోని శివాలయంలో అత్యంత కన్నుల పండుగగా వైభవపేతంగా మహాశివరాత్రి వేడుకలు అయితే ప్రారంభమయ్యాయి. మరి ఈ మహాశివరాత్రికి సంబంధించి ఆ మహాశివునికి ఎందుకు ప్రీతికరమైన రోజు, అదేవిధంగా ఈరోజు భక్తులు ఆ మహాశివునికి ఎందుకు అంత మరి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు పూజలు చేస్తారనేది విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. నమస్కారం అండి. అసలు ఈ మహాశివరాత్రికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఈ రోజున ఎంతో అద్భుతమైనటువంటి మహాశివరాత్రి పర్వదినము. మరి ఈ యొక్క మహాశివరాత్రి అంటే మరి రాత్రి నుండి రాత్రి కోల్పోయి వెలుగులోకి రావటం అంటే మనము అజ్ఞానం నుండి జ్ఞానం వైపు ప్రయాణించే అటువంటి దాన్నే మరి ఆ యొక్క మహాశివరాత్రి పర్వదినం అంటారు. అది ఏ విధంగా మనము శాస్త్రాల్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఒకానొక సమయంలో ఆ యొక్క బ్రహ్మ విష్ణువులు ఆధిపత్యముకై ఆ యొక్క మాయ అనేటువంటిది ఆ దేవతలను కూడా ఆవహించి మరి ఆధిపత్య పూర్వకై నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి విధముగా ఆ యొక్క బ్రహ్మదేవుడు ఆ యొక్క విష్ణువు కూడా మరి యుద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటే వారి యొక్క మాయ తొలగించి వారిని అజ్ఞానం నుండి జ్ఞానం అనేటువంటి వెలుగు వైపు పయనింపజేయడం కోసము ఈ రోజున అర్ధరాత్రి 12 గంటలకి ఆ యొక్క పరమశివుడు ఆపాతాలన బస్తలాంత బోన బ్రహ్మాండమ విస్ఫురాజ్యోతి స్ఫాటికలింగమౌలి అన్నట్లుగా ఒక అగ్నిస్తంభంగా కూడా మరి ఆ పాతాళం నుండి మరి బోన బ్రహ్మాండ లోకం వరకు కూడా మరి ఉద్భవించినటువంటి అద్భుతమైనటువంటి పర్వదినమే ఈ యొక్క మహాశివరాత్రి. ఆ విధముగా అవతరించి ఆ యొక్క బ్రహ్మ విష్ణువులకి ఏ విధముగా మాయను తొలగించి జ్ఞానాన్ని కలిగించి ఉన్నాడో ఈ రోజున ఈ మహాశివరాత్రి రోజున అంతటి అద్భుతమైనటువంటి పర్వదినం కాబట్టి మనము కూడా ఈ యొక్క పరమశివుణ్ణి ఈ రోజున అభిషేకించిన దర్శించిన ఆ యొక్క మహాదేవుడి యొక్క కళ్యాణ కైంకర్యాలు తిలకించిన మరి స్వామివారి అమ్మవార్ల యొక్క సంపూర్ణ అనుగ్రహం ద్వారా మనకున్నటువంటి అజ్ఞానాలన్నీ కూడా పటాపంచలై వెలుగులోకి వచ్చి జీవితం అంటే ఎంత అభ్యున్నతితో అనేటువంటి అభ్యున్నతి వైపు పరిగెట్టే విధంగా మరి ఆ యొక్క దేవదేవుని అనుగ్రహం ఉంటుంది అనేటువంటిది శాస్త్రవచనం. ఎటువంటి పూజ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి మహాశివరాత్రి పర్వదినం రోజు? మరి ఆ యొక్క దేవదేవుడికి విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆ యొక్క పరమశివుడికి అభిషేకం అంటే ఎంతో అద్భుతమైనటువంటి ప్రీతికరము. కాబట్టి ఈ రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి వేదాల్లోకెల్లా సూక్తము ఉంటుంది. ఏంటి అయ్యా అంటే రుద్ర సూక్తము, నమ్మకము చమకము అనేటువంటి సూక్తముతో మరి స్వామివారికి ప్రీతిగా ప్రాతకాలాన్ని 4:30కి స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. మరి సకల చరాచర జీవకోటి యొక్క సుభిక్షము కొరకే కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వర్తించడం జరిగింది.
ఆ తర్వాత నుండి కూడా భక్తులందరికీ కూడా నిరంతరము రుద్రాభిషేకం చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంకాలం రాత్రి 9 గంటలకి ఆ యొక్క శివపార్వతుల యొక్క అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని అతి రమణీయంగా కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉంది. దానికి భక్తులు ఎటువంటి నియమ నిష్టలు పాటించాలి? మహాశివరాత్రి మహాశివరాత్రి అనేటువంటిది ఉపవాసంతో జాగరణ చేయటం అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి మహాశివరాత్రి ప్రత్యేకమైనటువంటి నియమం. మరి ఇది ఏ విధంగా చేయాలి అంటే, ఉపవాసము అంటే దేవుడికి సమీపంలో ఉండే అటువంటి నివసించేదాన్ని ఉపవాసము అంటారు. కాబట్టి ఈ రోజున చక్కగా నిండుగా తలస్నానాన్ని ఆచరించి స్వామివారికి సన్నిధిగా అంటే నిత్యము కూడా స్వామివారి నామాన్ని స్మరించుకుంటూ స్వామివారిని అభిషేకించి స్వామివారిని ఆ యొక్క అభిషేకంతో పాటుగా సకల కైంకర్యాలు కూడా తిలకించి ఈ రోజంతా కూడా ఈ రాత్రి అంతా కూడా స్వామివారికి సమీపంలో ఉండే అటువంటి అద్భుతమైనటువంటిదే ఈ యొక్క మహాశివరాత్రి నియమం. మొత్తానికి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందించేదే మహాశివరాత్రి అని, ముఖ్యంగా ఆ శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజు ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, మహాన్యాసపూర్వక అభిషేకాలు, అదేవిధంగా జాగరణ ఉపవాసాలు ఉండడం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మహాశివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉందని అర్చకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో జయశంకర్, జిల్లా కేంద్రం నుంచి సమీర్, ఆర్బీ న్యూస్.